హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తానండి. ఒక అర కేజీ రైస్కి పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఒక పావు గంట ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే సరిపోద్దండి. ముందుగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్న పదార్థాలు చెప్తున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, కట్ చేసి ఇలాగా సీలికిల్లాగా. ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి అండి. ఇది కొంచెం గరం మసాలా అండి, ఒక అర స్పూన్ వేసుకోవాలండి. ఇది కూడా ఉప్పు తగినంత అండి, సరిపోయినంత, అంటే మరి అంత ఎక్కువ కాదు, సమానంగా వేసుకోవాలండి. నేనైతే స్పూన్నర వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్నర వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీలో మనం తాలింపు వేసినప్పుడు వేస్తాం కదండి, అందుకే స్పూన్నర వేసానండి. ఒక నిమ్మ చెక్క అండి, అంటే బిర్యానీ కూడా బాగుంటుంది, పొడి పొడి ఆడుతూ అవుతుందండి నిమ్మకాయ పిండుకుంటే. కొంచెం కొత్తిమీర పుదీనాకండి కొంచెం వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్నర కారం అండి, కారం వేసుకుంటున్నానండి స్పూన్నర. కొంచెం పెరిగండి, కొంచెం కలిసేలా పెరిగి వేసుకోవాలండి. 5-6 స్పూన్లు ఉంటుందండి పెరుగు. ఇలాగా కలిపేసుకోవాలండి. వాటర్ అవసరం లేదండి, ఆల్రెడీ మనం శుభ్రం చేసి తీసుకున్నాం కదండి చికెను. శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి చికెన్. ఒక 2-3 సార్లు కడగాలండి. ఫుడ్ కలర్ అది వేయనండి, ఇలాగే వండుతాను. కలర్ మంచిది కాదు కదండి, మా వాళ్ళు కూడా ఇష్టంగా తినరండి ఇలాగ వేస్తే. ఇదిగోండి ఇలాగ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకో, ఒక పావు గంట ముందు పక్కన కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ బిర్యానీలోకి. చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక అర కేజీ రైస్ చెప్పాను కదండి, మామూలు రైసేనండి, బిర్యానీ రైస్ కాదు, మామూలు రైసే. బిర్యానీ రైస్ పెద్దగా తినబోద్దండి, మామూలు రైస్ వేసానండి. ఇది ఒక అరగంట ముందు చికెన్ కలుపుకున్నప్పుడే బియ్యం కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు తొందరగా ఉడికిపోద్ది, బిర్యానీ కూడా పొడి పొడి ఆడుతుందండి, చక్కగా ఉంటుందండి. ఇదిగోండి ఒక 2 ఉల్లిపాయలు అండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక టమాటా, పుదీనా, 4 పచ్చిమిర్చి అండి. బిర్యానీ సామాను అండి. బిర్యానీకి ఒక స్పూన్నర అలాగా నెయ్యి వేసుకోవాలండి. అంటే మనం తిన్నదాన్ని పెట్టలేండి నెయ్యి. కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కొంతమంది ఆయిల్ వేసి చేసుకుంటారండి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు, నేను 2 స్పూన్లు వేసానండి. 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ముందుగా బిర్యానీ సామాన్ వేసేసుకుందామండి. అవి కొంచెం వేగిన తర్వాత, కొంచెం అలాగ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయ ఒకటే వేయాలండి. కొంచెం అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా కొంచెం ఇలాగ వేగిన తర్వాత చూసారు కొంచెం మెత్తబడింది కదండి ఉల్లిపాయ, అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి అన్నాను కదండి, 4 పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలండి, కొంచెం ఒక టమాటా అండి. అవి కూడా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత పుదీనాకు కొత్తిమీర వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి కొంచెం అలాగా వేగిన బ్రౌన్ కలర్ వేగింది కదండి, కొంచెం చూడండి ఈ విధంగా వేగాలండి. అప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను కదండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి అలాగా. తర్వాత ఇందాక కొత్తిమీర చెప్పడం మర్చిపోయానండి, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం పుదీనా అండి, అరకట్ట కంటే సగం అండి, అంటే రైస్ తక్కువ కదా, 1 కేజీ రైసేనండి, దానివల్ల పుదీనా కట్టలో కొంచెం వేసుకుంటే సరిపోద్దండి. ఇది కొంచెం చికెన్ వేసుకోవాలండి. దీంట్లో చికెన్ ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా మసాలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి ఇంట్లో, మళ్ళీ కొంచెం వాటర్ వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి ఈ విధంగా మీడియంలో పెట్టి కొంచెం ఇది ఉడకనివ్వాలనుకో చికెను. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ లాగా వస్తుంది కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న దాంట్లో కొంచెం గ్రేవీలాగా ఉండిపోయింది కదండి, కొద్దిగా వాటర్ వేసి ఉడికే విధంగా ఒక చిన్న గ్లాస్ అండి, టీ కప్పుడు అనుకోండి, టీ కప్పుడు నీళ్ళు వేసి కలుపుకోవాలండి. వేసేసుకొని ఇలా కలపాలండి. కొంచెం చికెన్ కలిపేసి కొంచెం మూత పెడితే, మీడియంలో మంట పెడితే చికెన్ ఉడుకుతుందండి. అప్పుడు మనం వేసుకోవాలండి. ఇలా ఉడకాలండి. మొక్క కూడా ఉడికిందండి బాగాన. కొంచెం మనం దేనిదైతే రైస్ తీసుకున్నామో దాంతో కొలతగా నీళ్ళు వేసుకోవాలండి. దీంతో తీసుకున్నానండి రైస్, 1 కేజీ రైస్ అండి, 1 కేజీ కరెక్ట్గా వస్తుందండి దీనికి. దీంతో తీసుకున్నానండి. దీంతో 2 వేసుకోవాలండి నీళ్ళు. అదే బాస్మతి రైస్ అయితే
ఒకటిన్నర వేసుకొని సరిపోద్దండి సమానంగా. ఇదిగోండి వాటర్. కరెక్ట్గా 2 తీసుకోవాలండి. అదే బాస్మతి రైస్ 1.5 తీసుకొని సరిపోద్ది, ఎందుకంటే మనం ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటాం కదండి. ఇదిగోండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకుందామండి. స్పూన్ అండి కొంచెం, అదిగోండి 1 స్పూన్ వేసానండి. ఇలాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి వాడేసుకున్న బియ్యం అండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఉప్పు ఉందో లేదో చూసుకొని ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి. నాకు చికెన్ కలిపినప్పుడు వేసాను, సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తానండి, సరిపోలేదండి ఉప్పు, అందుకే కళ్ళుప్పు వేస్తున్నానండి. చూసుకొని మనం వేసుకోవచ్చండి. ఎలాగ ఎసరు వేసుకున్నప్పుడు కొంచెం ఘాటుగానే ఉంటుందండి బిర్యానీ, బాగుంటుందండి. చూసారు ఎలాగైపోయిందో. ఇదిగోండి ఎలాగ అవ్వాలి. అయిపోయింది, మొత్తం బాగా ఉడికిపోయిందండి. వేడి వేడి చికెన్ పలావ్ రెడీ అండి. దీంట్లో రైతా వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.